పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. కొత్త సంవత్సరం కొత్త ఆలోచన. సో ఉగాది కదా జయ గారు, ఒక్కసారి ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ మనం పచ్చడి చేద్దామండి. ఉగాది పచ్చడి మేకింగ్ స్టార్ట్ చేస్తూ ముచ్చట్లు ఆడుకుందామా? ఉగాది రోజు అనుకోకుండా జయ గారు చేతుల మీద స్వీట్ వచ్చింది. ఈ ఇయర్ అంతా నాకు స్వీట్ గా వెళ్ళాలన్నమాట. నాకు పూత ఇచ్చారు. మరి ఇచ్చారా? తీపి విలువ తెలియాలంటే చేదు ఉండాల్సిందే. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగుంటే బాగుండు. అక్కడ చేసిన మిస్టేక్స్ ఇక్కడ చెయ్యొద్దు ఈసారి. మీరేమన్నా అనుకున్నారా? కంచుపట్టు చీర అంటే చాలా స్వచ్ఛమైనది, చాలా పవిత్రమైన బంధం రోజు కట్టుకునే ఒక పవిత్రమైన చీర. అటువంటి పట్టు చీరలను కూడా అసలు క్వాలిటీలు మిక్స్ చేసేసి కస్టమర్ కి మనకి ఒక నమ్మకం, ఒక బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పూర్ణిమ గారు పచ్చడి చేసేద్దామా? చేసేద్దాం. సో ఈ సంవత్సరం మన దేశం, మన రాష్ట్రం, ముఖ్యంగా మనం అందరం శాంతియుతంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. కీర్తి అక్క, మనము కేపీహెచ్పి పూర్ణిమ ప్రిన్స్ అంటే పూర్ణిమ ప్రిన్స్కి జన్మస్థలం అనమాట ఇది. సో స్టార్టింగ్ ఇక్కడే. పూర్ణిమ గారు కూడా మనతో పాటు ఉన్నారు. చక్కగా కూర్చోబెట్టేసాను నేనే. ఎప్పుడు పూర్ణిమ గారితో ఫోన్ చేస్తూ ఉంటా కీర్తి. 1 వీక్ ఒకసారి అట్లా మాట్లాడుకుంటాం ఇద్దరు. పూర్ణిమ గారు కొత్త స్టాక్ ఏమొచ్చిందంట నేను, లేకపోతే ఆవిడ ఫోన్ చేస్తారు, జయ గారు ఈ స్టాక్ వచ్చిందండి, ఒకసారి మీకోసమే నేను పక్కన ఉంచానండి అనేసి. సరే నిన్న మాట్లాడుకున్నప్పుడు ఏమనిపించిందంటే, ఇక ఎంతసేపు ఇదే గోల, ఎక్కడుండే బిజినెస్ ఎక్కడుండే ఇదే గోల, ఈ చీర ఆ చీర, ఈ నగలు ఆ నగలు. సో ఉగాది కదా, నాకేమనిపించిందంటే, అంటే పూర్ణిమ గారి ఐడియానే ఇది మాత్రం. జయ గారు ఒక్కసారి మన ప్లేస్లో ఏదైతే కేపీహెచ్పిలో పూర్ణిమ ప్రిన్స్ ఉందో ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ మనం పచ్చడి చేద్దామండి అన్నారు. అబ్బబ్బబ్బా, అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నేను వస్తూ నిన్ను కూడా లాక్కొచ్చాను. కొత్త సంవత్సరం కొత్త ఆలోచన. అంటే షడ్రుచులు కదా అక్క, షడ్రుచుల మేలి కలయిక కదా ఉగాది అంటే. ఈ చుట్టుపక్కల ఏమో రంగులు కనిపిస్తున్నాయి, అన్ని డిఫరెంట్ కలర్స్, రెయిన్బో కలర్స్. సో రెండింటిని కలిపి ఉన్న స్థలంలో మనం ఈ రోజు ఉగాది పచ్చడి. ఇంత డిఫరెంట్ ఆలోచన ఎలా వచ్చింది? కలర్స్ ఆఫ్ లైఫ్. పూర్ణిమ గారు మీరు ఎట్లా చెప్పండి, చిన్నప్పుడు చేసేవారా? అమ్మ వాళ్ళు చేస్తుంటే చూసారా? ఉగాది ఎలా జరుపుకునేవారు? ఉగాది అయితే మనం చిన్నప్పుడు పల్లెటూరులో చాలా బాగా జరుపుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఎక్కడ అంత ఎంటర్టైన్మెంట్ కానీ ఆ సరదాలు చాలా తక్కువ, ఆర్టిఫిషియల్ గా చేసేసుకుంటున్నాం. అంతే అండి, అంతే. ఆ సరదాలు అయితే మళ్ళీ రావు జయ గారు కదా, ఏమంటారు? అయితే ఇంకా అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే అది ఇమ్మా ఇది ఇమ్మా అంటే అందించడం తప్ప మనం చేయడం చాలా తక్కువ. మీరు ఎన్నోవారండి ఇంట్లో? నేను మా అమ్మకి ఒక్కదాన్నే జయ గారు, ఒక్కరే ఆడపిల్ల. ఇంకా ఇంకెవరు లేరు జయ గారు. సింగిల్. ఓకే, సూపర్. అసలు మీదే రాజ్యం. నాదే రాజ్యం. ఓకే, అమ్మగారింట్లో ఒకరిది రాజ్యం. మరి ఇటువైపు ఇక్కడ నేను మా ఇంకొక కో సిస్టర్ ఉండేవాళ్ళు. మీకన్నా పెద్ద చిన్న? పెద్ద. ఓకే, రైట్. సో ఉగాది పచ్చడి మేకింగ్ స్టార్ట్ చేస్తూ ముచ్చట్లు ఆడుకుందామా? తప్పకుండా కిట్టారు. నీ పక్కనే ఉన్నాయి టీచర్స్. షడ్రుచులు కదండి, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అండ్ స్వీట్ అన్నిటికన్నాను. ఈ వీటన్నిటిని కలిపి మనం ఉగాది పచ్చడి జరుపుకుంటాం. సో మన జీవితంలో కూడా అన్ని రుచులు సమపాలల్లో ఉండాలని కోరుకుంటూ, కాస్త తీపి కొంచెం ఎక్కువ ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా పూర్ణిమ గారు, కోరుకుంటూ మనం పచ్చడి మొదలు పెట్టుకుందామండి. ముందు ఏం తీసుకుంటారు? ముందు మామిడికాయని తురుముకుందాం కీర్తి. మామిడికాయ ఈ సీజన్ లో మరి శారీస్ తో కంపేర్ చేసినా, కలర్ తో కంపేర్ చేసినా ఏది విచ్ ఇస్ ద బెస్ట్ వన్ ఈ సీజన్ కి? ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా పూర్ణిమ గారు, సో పట్టు ఏనా మళ్ళీ? అగ్రరాజ్యం. ఎప్పుడు పెళ్లి అంటే పట్టు ఉండాల్సిందే, అంతే కదా? అవునండి, అవును. ఎక్కువగా అంటే మనకి సాంప్రదాయంగా ఏ పూజకైనా ఏ వ్రతానికైనా గ్రీన్ ఎక్కువ అనేది ఇంపార్టెంట్. అసలు గ్రీన్ కి ఒక మీనింగ్ ఉందండి. అది రంగులోనే, గ్రీన్ రంగులోనే. అంటే మన పెద్దవాళ్ళు ఊరికే అనేది ఎంగేజ్మెంట్ అయినా, పెళ్లికి ముందు జరిగేది ఎంగేజ్మెంట్, శుభారంభం గ్రీన్ అంటారు. అది గ్రీన్ లో ఉంది అది. ఓకే, కొంచెం దీన్ని పీల్ చేసేసుకొని మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకొని
ఫస్ట్ మామిడికాయ వేసేస్తారు జయగారు. మీరు అన్నారుగా శుభారంభం. శుభారంభం. కరెక్ట్. కాబట్టి అందులో water ఎలాగో మామిడికాయతోనే ఉంటాయి. మొదలు పెడదాం. అదే కొత్త కొత్త ఆలోచనలు అన్ని. కొత్త సంవత్సరం అనగానే ఇది చేద్దాం అది అది చేద్దాం, చేద్దాం. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగుంటే బాగుండు, అంతే కదండి, ప్రతి అక్కడ ఒక్కరికి చేసిన మిస్టేక్స్ ఇక్కడ చెయ్యొద్దు ఈసారి. అవును, అలా అనిపిస్తుంటది. మీరేమన్నా అనుకున్నారా పూర్ణిమ గారు ఇట్లా ఇయర్ ఇట్లా న్యూ ఇయర్ ఉండాలి? రెజల్యూషన్స్. బద్ధకాన్ని వదిలేయాలనుకుంటున్నాను. అమ్మో, మీరు బద్దకిస్తే ఇంత పెద్ద బిజినెస్ ఎట్లా? లేదు, బద్ధకం అయితే ఉంది, వదిలేయాలనుకుంటున్నాను. ఎలాంటి బద్ధకం పూర్ణిమ గారు? లేవటమా? కాల్స్ ఎత్తరు. కానీ నెంబర్ ఆఫ్ కాల్స్ కదా, పర్సనల్ గా ఇంకా చాలా ఇబ్బంది పడిపోతారేమో. ప్రజెంట్ జనరేషన్ లో పోటీ తట్టుకోవడం చాలా కష్టమైపోయింది. అవును. అంటే ప్యూర్ అనే మాటకి రెప్లికాస్ ఎంత ప్యూర్ గా వచ్చాయంటే మాటల్లో చెప్పలేం. సో దాని ఎట్లా అసలు మీరు అన్న మాట గుర్తొచ్చి నాకు ఒక విషయం చెప్పాలనిపించింది. ఈ ఉగాది టైంలో అసలు కంచిపట్టు చీర అంటే చాలా స్వచ్ఛమైనది, చాలా పవిత్రమైన బంధం రోజు కట్టుకునే ఒక పవిత్రమైన చీర. అలా నాటి తరాల నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని ఏదో అంటారు చూడండి, సంప్రదాయాలు మారినా మన ఇప్పుడు నేటి యువతరం కూడా ఆ సంప్రదాయానికి విలువిస్తున్నారు. అటువంటి పట్టు చీరలను కూడా అసలు క్వాలిటీలు మిక్స్ చేసేసి చాలా ఇదైపోతుంది. అన్ని వింటేజ్లే, ఏది వింటేజ్ అర్థం కాదు. 500 రూపీస్ సారీ కూడా వింటేజ్ అలా అసలు అయిపోతుంది. ప్యూర్ వింటేజ్ అంటే అమ్మ ఇది ఒక 25,000 ఉంటుందా అంటే ప్యూర్ వింటేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ డెఫినెట్ గా ఉండాలండి, ఉంటుంది. అవును, బికాస్ ఆ వస్త్రానికి దాన్ని ఏమంటారు, ఆ నాణ్యతకి ఆ విలువ ఉంటది కదా. అవును. మరి కాదు, అది 2,000, 2,500. అయ్యో 1,000 రూపాయలు ఒక శారీసే కాదండి, ప్రతి దాంట్లో క్వాలిటీ చాలా మిస్ అయిపోతున్నామండి. అవునండి, చాలా క్వాంటిటీ మాత్రం ఇంత కనిపిస్తా ఉంది, అనిపిస్తుంది కానీ క్వాలిటీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈవెన్ జ్యువెలరీ ఫర్ దట్ మ్యాటర్, వేసుకున్న గోల్డ్ కి తెలియట్లేదు, అలా అయిపోతుంది. అలానే అయిపోయింది. ఉండట్లేదు. చూడండి జయ గారు, నువ్వు మాట్లాడుతూ కొంచెం వేప పువ్వు తీయవా ప్లీజ్? అలాగే. అసలు వేప పూత ఎందుకు వేస్తారో? చేదు చేదు తగలాలి మన జీవితంలో. అన్ని ఎప్పుడు సుఖాలే కాదు కదా కీర్తి, అన్ని ఉండాలి, అన్ని షడ్రుచులు కదా, ఉంటేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది. దానితోడు ప్రతిదీ కూడా పూత వస్తుంది, కాయలు కాస్త అంత మొదలు కదా. ఈ Scientific సైంటిఫిక్ రీజన్, ఆరోగ్యపరంగా కూడా మనం హెల్దీగా ఉండటం కోసం కొత్త వాటిని అన్నిటినీ కలిపి ఉగాది పచ్చడి చేసుకుంటాం. అదేనండి. ఇప్పుడు షాప్లో ఏమైనా చేస్తారండి రెగ్యులర్ గా మీరు ఎప్పుడైనా? ఏంటి ఉగాది పచ్చడి జయ గారు? ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి షాప్ లో ఏం చేయలేదు జయ గారు, ఇప్పుడే మీతోనే మొదలు పెట్టారు. కొన్ని ఇంట్లోనే చేయలేదని చెప్తుంటే వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేశారు, ఈవిడ కూతురు గారికి హెల్ప్ చేసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. వీటితోనే సరిపోతుంది జయ గారు, ఇంకా పచ్చళ్ళు ఏం చేస్తాం చెప్పండి. ఈ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం పెడదాం జయ గారు, షాప్ లో పెట్టి పిల్లలందరికీ ఉగాది పచ్చడి ఇద్దామండి. డెఫినెట్ గా అందరికి ఇద్దామండి. ఛాలెంజింగ్ ఏంటి పూర్ణిమ గారు బిజినెస్ లో? ఛాలెంజింగ్ అంటే ఎలా అయిపోతుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కాంపిటీషన్ ఫస్ట్. ఈ కాంపిటీషన్ వల్ల అన్నీ కూడా క్వాలిటీ మిస్ అయిపోతుంది కీర్తి. సో ఏది మనం ఛాలెంజ్ గా చేయాలన్నా కూడా చాలా అంటే ఇంకా రోజుకు ఒక కొత్తదనం కావాలి. ఈ రోజు మనం ఎన్నో రోజులు ఆలోచించి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చామనుకోండి, అది ఏదో మన మూవీ ఇదివరకు మూవీలు 360 days ఆడేటి, ఇప్పుడు అట్లా కాదు, 1 week అట్లా అలా సేమ్ అంతే. 1 week ఆడితే అప్ప సూపర్ ఇది కూడా అంతే. అప్పుడు మనం బయలుదేరుతాం చూద్దాంలే ఈ సినిమా. అట్లా అయిపోయింది, ఏదైనా అంతే అయిపోయింది ఇప్పుడు. ప్రతిదీ అలాగే అయిపోయింది. కొత్త కొత్తవి వచ్చేస్తున్నాయి కదండి మార్కెట్ లోకి, దాంతో ఎంత స్పీడ్ గా వస్తుందో అంత స్పీడ్ గా ఫేడ్ అయిపోతుంది. బట్ పట్టులో అట్లా లేదు కదా, పట్టు అలా ఉండదు. అంటే ప్యూరిటీని ఎప్పుడు వింటేజ్, ఇప్పుడు సావిత్రమ్మ చీరలే వింటేజ్ రూపంలో కడుతున్నాం కదా మనం. అవును అవును. అంటే ఎప్పుడైతే మనం మన బ్రాండ్ని మన ప్యూరిటీని వదలకుండా, ఇప్పుడు కంచుపట్టు చీర ఈ రోజు వచ్చింది కాదు జయ గారు, 400 సంవత్సరాలు చరిత్ర ఉంది కంచుపట్టు చీరకి. ఓకే ఓకే. అది పేరుకి తమిళనాడులో పుట్టినా మొదలుపెట్టింది మన దక్షిణ భారతదేశం వాళ్ళే కదా. అవును. సో అలా అటువంటి చరిత్ర అలనాటి రోజుల్లో స్వామికి అమ్మవారికే వాళ్ళకే మాత్రమే యూజ్ చేసే కంచుపట్టు చీర ఇప్పుడు దాన్ని పిచ్చిపట్టు చీర లాగా తీసుకొచ్చేసారనమాట. అది సో ఆ క్వాలిటీ చీర అంటే కంచికి వెళ్ళే కొనుక్కోవాలి, పెళ్లి అంటే కంచి, ఒక శుభకార్యం అంటే కంచి. అలాంటిది ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది, క్వాలిటీ కూడా ఉండట్లేదు. మీరు అన్నట్టు ఆ వాల్యూ తగ్గిపోతుందేమో అనిపిస్తా ఉంది. కానీ ప్యూరిటీ అందరికి అందుబాటులో ఉండడానికి అంటారా కదా, ఎల్లో రేంజ్ వచ్చిందంటారా? లేదు కీర్తి, ఇప్పుడు కంచుపట్టు చీర కట్టాలి అని ఒక ఆశ ఉంటే కంచుపట్టు చీరే కట్టాలని నా ఉద్దేశం.
అలా అని చెప్పి కంచిపట్టు చీరలో కంచిపట్టు చీర అని చెప్పి వేరే కంచిపట్టు చీర కట్టాల్సిన అవసరం లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. చక్కగా ఆ 2000 రూపీస్ లో మంచి మంచి సారీస్ వస్తాయి, హాయిగా కట్టుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయా పూర్ణిమ గారు? అంటే ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అంటున్నాను. కంచిలో ఫ్యాన్సీ అంటున్నారా? లేదు లేదు, జనరల్ గా అలా మనం లో రేంజ్ కంచిపట్టు చీర కట్టుకోవడం కన్నా కొన్ని అకేషన్స్ లో దాన్ని అలా పవిత్రంగా ప్యూర్ ని వాడితేనే మనసుకి ఆనందంగా ఉంటుందని నా ఒపీనియన్. అదేలేండి, ఆ కంఫర్ట్ కూడా మనం ఫీల్ అవుతాం. దాని వెనకాల శాస్త్రం కూడా ఉంది. కంచిపట్టు చీర నేతకి శాస్త్రం కూడా ఉంది. ముఖ్యంగా పెళ్లిలో వాడేదానికి కూడా శాస్త్రం ఉంది. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఒక రీజన్ తోనే మొదలు పెట్టారండి. అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మనకి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. కరెక్ట్ అండి, కరెక్ట్. అక్క ప్యూర్ అని మరి ఎట్లా తెలుసుకోవాలి? దిస్ ఇస్ ప్యూర్ కంచిపట్టు శారీ, సిల్క్ మార్క్ వద్దు, అన్నిటికీ సిల్క్ మార్క్ వస్తుంది. సిల్క్ మార్క్ వస్తుంది, నేను నమ్మను. తెలిసిపోతుందండి. మనకి పళ్ళులో ఉండే ఒక థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ మనకి అంటే ఒక కస్టమర్ ప్యూర్ వాడే కస్టమర్ కి ఎలాగైనా తెలిసిపోతుంది. సో అది మనం స్టోర్ లో కాల్చి చూపించలేం, జనరల్ గా అది కాల్చి ఇలా చూస్తారనమాట, అది ఇదైపోతుంది. సో అవన్నీ మనం స్టోర్ లో చేయలేదు. అందుకనే చెప్తాను కీర్తి, బ్రాండ్ అంటే ఒక నమ్మకం, కస్టమర్ కి మనకి ఒక నమ్మకం, ఒక బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ పూర్ణిమ ప్రిన్స్ పైన ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి కాదాంబరి చీరలతో మొదలు, కాదాంబరి నుంచి స్టార్ట్ చేశారు. కాదాంబరి స్పెషల్ ఏంటండి? కాదాంబరి స్పెషల్ చాలా ఉంది జయ గారు, ఒక ఇంటర్వ్యూ పెట్టుకోవాలి. డెఫినెట్ గా చేద్దాం. అట్లయితే తినకూడదు, నోట్లో వేసేసావా? లేదు. ఓకే, స్టార్ట్ చేద్దామా? పూబి బోరా. పూర్ణిమ గారికి కూడా పని పంచండి అక్క. పని పంచుతున్నాను, అందుకని నాకు స్వీట్ ఇచ్చేసారా? ఉగాది రోజు అనుకోకుండా జయ గారు చేతుల మీద స్వీట్ వచ్చింది. ఈ ఇయర్ అంతా నాకు స్వీట్ గా వెళ్ళాలన్నమాట. మరి నాకు చేదు పూతిచ్చారు. నీకు చేతి ఇచ్చానంటే కీర్తి, తీపి విలువ తెలియాలంటే చేదు ఉండాల్సిందే. కష్టం ఉంటేనే కదండి సుఖం విలువ తెలుస్తుంది. సో అది మస్ట్ కీర్తి, కాబట్టి నీ చేతికి అందించాను నేను. నాకు మీరు ఉంటే పక్కన వైఫై లాగా షెడ్ రుచులు ఉన్నట్టే నా చుట్టుపక్కల. ఓకే, చేసేద్దామా? పూర్ణిమ గారు పచ్చడి చేసేద్దామా? చేసేద్దాం. చక్కగా మా కోసం, మన కోసం, మన స్టాఫ్ అందరి కోసం కొత్త కుండ తెచ్చి పెట్టారండి. దీంట్లో నీళ్లు పోసాము. ఇది ఒక్కొక్కటి ఇచ్చేమో. వేప పువ్వు వేసేద్దాం. ఓకే, కొంచెం వేప పువ్వు వేసేసి, చింతపండు ఇచ్చాను. చింతపండు ఇచ్చేస్తావా? ఫుల్గా పోసినట్లున్నారు. ఇది ముందుగానే చింతపండుని పిసికి కొంచెం గుజ్జు తీసుకున్నామండి. నెక్స్ట్ ప్లీజ్ ఇక్కడ ఉన్న అవైలబుల్ సామాన్లతో చేసేసి, ఎందుకంటే షాప్లో చేస్తున్నాం కాబట్టి అవకాశాన్ని బట్టి కొంచెం వీలు బట్టి చేస్తూ ఉన్నాము. కొంచెం సాల్ట్ వేసుకుందాం కీర్తి, నా ఐడియా చూడు. అంటే షాప్లో కదా అన్ని ఎక్కడ స్పూన్, ఇదే స్పూన్ మనకి. ఇంతకన్నా నా మామిడాకు కన్నా, అయ్యో పర్లేదు ఇంకోసారి వేద్దాం. మామిడాకు కన్నా ఇంకేముంది పవిత్రం? ఎవరికి ఏ టేస్ట్ ముందు తాకుతుంది అని పరీక్షించుకుంటుంటాం. బెల్లం వేసేయండి పూర్ణిమ గారు. ఏం చేయగారు, మీరు నాకు ఇచ్చారు, నేను మీకు ఇస్తాను. నాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మీరే పంచుకోండి అమ్మా. మా ప్రేక్షకులు తూచి బ్యాచ్ కాదు, ఫస్ట్ నీ నోట్లోనే పెడతాను కీర్తి. సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే, అయిందా? జగన్ మీరు నన్ను అడిగి చేశారనుకోండి, ఎవరు తినలేరు. ఓకేనా? వేసేనా? నాకు కీర్తికి ఇంత నుంచి మామిడికాయ కోస్తున్న కానీ నోరు ఊరుతుంది. చట్నీ అయిపోయాక అలా కూర్చుందామండి, తిందాం. డెఫినెట్ గా. కీర్తి అండి ఆఫీస్ లో కూర్చుంటాం కదా, వచ్చేటప్పుడు కారులో నుంచి చూసుకుంటూ వస్తుంది కాపులు. జామకాయలు పిచ్చిది. జామకాయ కనిపిస్తే చాలు కొనుక్కొచ్చేసేయటం, లేదా ఎవరినైనా పంపించి తెప్పించేసేయటం, కడిగించి కట్ చేసేయటం, ఉప్పేసేసేయటం. ప్రతి కాయలో ఉప్పేసుకుని తింటదండి పైన అట్లా లిటరల్లీ. జయగారు అలా ఎందుకు తింటుందో తెలుసా కీర్తి? ఆ డైట్ అవ్వద్దని, ఆకలి అయ్యదని ముందే జామకాయ వేసేస్తున్నారు, అది సీక్రెట్. ఫైబర్ అండి, ఉప్పు కారం. నేను చేయి పెట్టేస్తున్నానండి, చేతితో చేయండి. ఎందుకంటే కొన్ని మనం చేతులతో చేస్తేనే దాని రుచి. అది కొత్తకుండా ఇప్పుడే పోసాం కదా, వాటర్ చల్లగా ఉంది, మట్టి వాసన ఉంటది కీర్తి కుండలో. చాలా మంది ఇళ్లలో ఉగాది వరకు వెయిట్ చేస్తారు అక్క. సమ్మర్ వచ్చినా కూడా ఉగాది రోజే కుండ కొనుక్కోవాలి ఒక సెంటిమెంట్. దానికి పర్టికులర్ గా మంచి ముహూర్తం టైం అది చూసుకొని మేమైతే ఇంట్లో అట్లాగే చేస్తాం. అవునా? ఓకే. మొన్న మేము విజయవాడ నుంచి వస్తూ రమ్మగారు నేను చాలండి. ఓకే,
ఏదేమైనా మట్టియే కదా పూర్ణిమ గారు. అసలు మనం నైట్ కి ఇంటికి వెళ్ళి ఆ కుండలో నీళ్లు ఒక చెమ్ముడు తాగి అసలు అసలు ఏ టేస్ట్ కూడా రాదంట, అంత బాగుంటాయి అవి. అవును అవును. అయిపోయిందండి మన ఉగాది పచ్చడి. ఎట్లాగో షాపు కాబట్టి ఇది మేము షాప్లో కూర్చొని చేస్తున్నామండి. దయచేసి చూసే ఆడియన్స్ అందరూ కూడా ఏదన్నా తప్పు జరిగితే క్షమించండి. మాకు అందుబాటులో ఉన్న వాటితో వేసుకొని ప్రధానంగా మేము ముగ్గురం కూర్చోవాలి అనే ఒక ఉద్దేశం అంతే. అంతే అండి. దానికోసమే చేసాము. ఇటువైపు ఇలాగే చేస్తారక్క. తెలంగాణలో అయితే దిస్ ఇస్ ద ఓన్లీ ప్రాసెస్. అంతే, కుండలోనే చేస్తారు. కుండలోనే చేస్తాము, ఇలా లూజ్ గానే చేస్తాము. మామిడికాయ వేపు అంటే ఇప్పుడు మళ్ళీ గసగసాలు కన్నా పవిత్రం న్యాచురల్ ఇంకేముంది జయగారు. అంటే కొంతమంది లూజ్ గా చేసుకుంటామండి, మా సైడ్ లూజ్ గానే మేము ఇట్లా చేతిలో వేసుకొని తినేలాగా పద్ధతులను బట్టి ఒక్కొక్కరు సైడ్ ఒకలాగా ఒక చేస్తారు. అలవాటు ఉంటుంది. సో మరి టేస్ట్ చూసేద్దామా? డెఫినెట్ గా పూర్ణిమ గారు టేస్ట్ చూస్తారా? చూస్తాను జయగారు. కీర్తి రెడీనా? ఎస్, నాకే ఇస్తానరే ఫస్ట్. జయగారు ఫస్ట్ మీరు తాగుతున్నారా మాకు ఇస్తున్నారా? ముందు కీర్తికి ఇస్తానండి, కీర్తికి ఇస్తారా? ఎందుకంటే కీర్తి ఇందా నుంచి పాపం నాకు పెద్దవాళ్ళు ఫస్ట్. ఎవరు పెద్దవాళ్ళు అప్పుడు? నో యార్. ఫస్ట్ అనాలి అప్పుడు. గ్లాస్ అంతా నింపుతున్నారేంటి? కొంచెమే మాకు ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీ లేవు కీర్తి, ఉన్న దాంతో అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం. మళ్ళీ మీరు అలా ఇచ్చారు ఇలా ఇచ్చారు అని అనకండి. అదేలేండి. మన కష్టం మనం వాళ్ళకి తెలియట్లేదు. ఈ వీడియో వాళ్ళ దాకా రీచ్ అవ్వడానికి వెనకాల మనం ఉదయం నుంచి కష్టపడుతున్నాం ఇక్కడ అని. ఏదైనా అంతే పూర్ణిమ గారు. అంతే అండి, ఒకేసారి పేరు వినిపించగానే అబ్బా పూర్ణిమ ప్రిన్స్ అనుకుంటారు. దాన్ని అనుకున్న కష్టం ఎన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది. అవునవును. పూర్ణిమ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ కీర్తి. ఒకసారి నేను ఆ స్టోరీని కూడా వినిపించాలి పూర్ణిమ గారు కనుక నాకు అనుమతిస్తే. తప్పకుండా జయగారు, ఒకసారి కూర్చుందాం. కూర్చుందాం. యాక్చువల్గా దేవుడి ముందు పెట్టుకొని, అంటే కొంతమంది దేవుడి ముందు పెట్టుకొని చేస్తారు. అవును, కొంతమంది ఇది మనం ఈ రోజు పూజలాగా కాకుండా మనం ఏదో సరదాగా కొంతమంది ఉదయాన్నే చేసేసుకొని ఇది తాగేసి దాన్ని మిగతా పనులు మళ్ళీ దేవుడికి నైవేద్యాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టుకుంటారు. మాకైతే దేవుడికి పెట్టేటప్పుడు ఇది రెడీ చేసుకుంటారు జయ గారు. అంతేనండి. ఆ తర్వాత దేవుడి దగ్గర అన్ని స్వీట్లు పులిహార అన్ని పెడతాం కదా, దాంతో పాటు ఇది ఉంటుంది. మేము బొబ్బట్లు, పచ్చడి బొబ్బట్లు మెయిన్ ఈ పండక్కి కదా. మాకైతే ఏ ఫెస్టివల్ వచ్చినా పులిహార, గారెలు, పొంగనాలు, పాయసం, అది అలా ఈ 4. అందుకే ఇది గుర్తులేదు, అవే టేస్ట్ ఉంటాయి కాబట్టి అది గుర్తుంది అన్నమాట. అవునండి అవును. సో ఈ సంవత్సరం మన దేశం, మన రాష్ట్రం, ముఖ్యంగా మనం అందరం శాంతియుతంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. తప్పకుండా. అందరి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, ఖర్చులు అవన్నీ ఎలా ఉన్నా కూడా వాటికి అతీతంగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతే కదా? అంతే. ఈ ఉగాది నుంచి అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. వేప పువ్వు వచ్చిందండి. వేప పువ్వు వచ్చింది, కీర్తి గారు వేసిన వేప పువ్వు మీకు వచ్చింది. కిట్టి తిట్టుకుని ఉంటది అక్క నాకు చేదు ఇచ్చిందని. సో ఆ పువ్వు కానీ చేదు తింటేనే తీపి టేస్ట్ తెలుస్తుంది కీర్తి. నిజం కదండి. అవును. కాదు, లోపల ఇప్పుడు చూసారా మీకు జలుబు చేసిందా, అది ఔషధి గుణాలు ఉంటాయా? అద్భుతం. అయిపోతుంది లోపల. మీరు తాగండి పూర్ణిమ గారు. పులుపు మామూలుగా లేదు, మామిడికాయ మంచి పులుపు వచ్చింది, బాగా పుల్లగా ఉంది. బాగా పుల్లగా ఉంది. నేను అన్ని కలిపి రావాలి అందుకే ఊపేసి మరి తాగుతున్నా. నాకు ఏ టేస్ట్ ఇష్టం చెప్పండి? పులుపు అదే వచ్చింది. పులుపు మామిడికాయ ఇది కాదు, చింతపండుది వచ్చింది. తనకు చాలా ఇష్టం పులుసు కూరలు. చింతపండు పులుసు ఎక్కువ ఉంటే కూరలు బాగా ఇష్టంగా తింటది అనమాట. సో ఆ పులుపు తాకింది, ఎందుకంటే మామిడికాయ ముక్కలు కొంచెం పెద్ద సైజ్ కోసారు కాబట్టి అవి హెవీ అయి కిందకి వెళ్ళిపోయి చింతపండు taste. ఏదో ముగ్గురం పంచుకొని రుచులు చెప్పలేదండి, నిజంగానే యాక్చువల్గా ఏదొస్తే అదే మాట్లాడుతా ఉన్నాం. ఎస్, ఫైనల్ గా మీరు అనుకున్న టార్గెట్ అయిపోయింది. సో ఫైనల్లీ అంటే ఎంత కాదనుకున్నా మనము పూర్ణిమ ప్రిన్స్ లో ఉన్నాం కాబట్టి ఉగాది స్పెషల్ ఏంటండి? తర్వాత మీరు కొత్తది ఇంకొక బ్రాండ్ కూడా స్టార్ట్ చేశారు కదా, ఒక లైన్ చెప్పండి. సో క్లోజ్ చేసేద్దాం. కొత్త బ్రాండ్ అంటే పూర్ణిమతో స్టార్ట్ అయిందండి కాదాంబరి సిల్క్స్. తక్కువ టైంలో మీ అందరికీ బాగా పరిచయమై మీ దగ్గరికి చేరింది కాదాంబరి సిల్క్స్. ఈ కాదాంబరి సిల్క్స్ ఏంటంటే 9 మంది మాస్టర్ వీవర్స్ అండి. ఇది నాట్ ఓన్లీ పూర్ణిమ అండి, మన దక్షిణ భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న 9 మంది మాస్టర్ వీవర్స్ తో వాళ్ళ చేతుల మీద పుట్టిందే కాదాంబరి సిల్క్స్. ఎక్సలెంట్ కదా, సూపర్. సో అలా 9 మంది మాస్టర్ వీవర్స్ కలిసి మన పూర్ణిమలో 3rd ఫ్లోర్ లో కాదాంబరిని లాంచ్ చేశారు. ఓన్లీ ఫర్ పట్టు అండి. మెయిన్ కాదాంబరి అంటేనే అసలు సిసలైన కంచి పట్టు చీర అండి. మీరు మళ్ళీ నాకు తక్కువలో కావాలి, నాకు నార్మల్ది కావాలంటే కాదాంబరిలో ఉండదండి. ప్యూర్ ఇష్టపడే వాళ్ళకి అలనాటి నిజమైన కంచి పట్టు చీరను చూడాలనుకుంటే మాత్రం
కాదంబరికి రావాలి. మరి ఉగాది ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా పూర్ణిమ గారు? ఉన్నాయి కీర్తి. ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళీ మనకి ఏప్రిల్ 10th వరకు కూడా మన కాదంబరిలో శ్రీరస్తు శుభమస్తు అనే సేల్ మొదలవుతుంది. లాస్ట్ టైం ఒకసారి పాపో ఎవరిదో రీల్ చూసా, కళ్యాణం కమనీయం అని. అవును, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి అద్భుతమైన తెలుగు పేర్లు, ఎంత బాగుందో. ఇవన్నీ కూడా కాదంబరి వాళ్ళు ప్రజెంటేషన్ నేమ్స్ ఏనండి. ఎప్పుడు ఏదో ఒక మంచి పేరుతో కాదంబరి వాళ్ళు వాళ్ళ చేతులతో తయారు చేసిన కంచిపట్టు చీరల్ని మాత్రమే ఇక్కడ మనకి కాదంబరిలో పెడుతున్నారు. అయితే ఈ శ్రీరస్తు శుభమస్తు సేల్లో ఏంటంటే ప్రతి 25,000 వాళ్ళ వీవర్స్ ప్రైస్ ఉంటుంది. అసలు కాదంబరిలోనే ఎందుకు కొనాలి అని మీరు అడిగితే ఒక ఆన్సర్ ఏంటంటేనండి, ఇప్పుడు కాదంబరి వాళ్ళు 9 మంది మాస్టర్ వీవర్స్ అని చెప్పాను. అయితే వీళ్ళు అంటే హోల్సేల్ గా బయట సప్లై చేస్తారండి. అదే రేట్లకి అంటే ఎవరికైతే స్టోర్స్ కి సప్లై చేస్తారో ఆ రేట్లకి కాదంబరిలో మనకి ప్రైజెస్ అవైలబుల్ ఉంటాయండి. ఆ వీవర్ ప్రైజెస్ కి ఇస్తూ మనకి ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఒక చిన్న చిరుకానుక లాంటిదండి. 25,000 మీద ఒక చిన్న గోల్డ్ కాయిన్ అనేది, చిన్న గోల్డ్ కాయిన్ అనేది మనం ఈ శ్రీరస్తు శుభమస్తు సేల్ లో ఉండబోతుంది. 20 రోజుల పాటు ఈ సేల్ ఉంటుంది. అద్భుతమైన విషయం అండి. అసలే బంగారం ఆకాశాన్ని అంటుతోంది, కొంచెం దిగుతోంది. ఈ టైంలో మీరు శ్రీరస్తు శుభమస్తు మంచి పేరు పెట్టారు, చక్కగా గోల్డ్ కాయిన్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుందండి. సో ఇంతకింత సక్సెస్ అయ్యి కాదంబరి కూడా పూర్ణిమ ప్రింట్స్ ఎట్లా ప్రజల మన్ననలు పొందిందో అదేవిధంగా క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చక్కగా ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంచి మంచి క్వాలిటీతో ఉన్న చీరలు మీరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ ఐ డ్రీమ్ మీడియా తరపున మీకు హ్యాపీ ఉగాది అండి. సేమ్ టు యూ అండి. మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. అలాగే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.